కవిత దగ్గరికి పోదాం. డాడీ భాజపాను మరింతగా టార్గెట్ చేయాల్సిందేమో. ఆ పార్టీపై 2 నిమిషాలే మాట్లాడారు. భవిష్యత్తులో ఆ పార్టీతో పొత్తు ఉంటుందనే ఊహాగానాలు. మీ ప్రసంగంలో రేవంత్ పేరు ప్రస్తావించకపోవడం ప్రజలకు నచ్చింది. సభ విజయవంతంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం. రజతోత్సవ సభ అనంతరం కేసీఆర్కు కవిత లేఖ. బారాస రజతోత్సవ సభలో భాజపా గురించి కేసీఆర్ తక్కువగా మాట్లాడడంతో భవిష్యత్తులో ఆ పార్టీతో బారాస పొత్తు పెట్టుకుంటుందనే ఊహాగానాలను కొందరు మొదలు పెట్టారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి సభ అనంతరం పార్టీ అధినేత కేసీఆర్కు కవిత రాసినట్లుగా ఒక లేఖ గురువారం బయటకు వచ్చింది. అయితే దీనిపై బారాస వర్గాలు కానీ కవిత కార్యాలయ వర్గాలు కానీ స్పందించలేదు. ప్రస్తుతం ఆమె అమెరికా పర్యటనలో ఉన్న కవిత శుక్రవారం హైదరాబాద్కు చేరుకోనున్న నేపథ్యంలో ఈ లేఖ సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొట్టడం చర్చనీయాంశమైంది. రజతోత్సవ సభ విజయవంతమైందని కేసీఆర్కు అభినందనలు తెలుపుతూ రాసినట్లు ఈ లేఖ పాజిటివ్ నెగటివ్ ఫీడ్బ్యాక్ పేరుతో అంశాల వారీగా పేర్కొన్నారు. సానుకూల ఫీడ్బ్యాక్: సభ విజయవంతం అవడంతో పార్టీ శ్రేణులు పూర్తి ఉత్సాహంతో ఉన్నారు. మీ ప్రసంగం పూర్తయ్యే వరకు శ్రద్ధగా విన్నారు. మీరు ఆపరేషన్ కగార్పై మాట్లాడడం చాలా మందికి నచ్చింది. కాంగ్రెస్ ఫెయిల్ అని పార్టీ శ్రేణులతో మీరు చెప్పించిన విధానం బాగుందని పేర్కొన్నారు. పహల్గామ్ అమరులకు నివాళిగా మౌనం పాటించడం బాగుంది. వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి పేరు తీసి తిట్టకపోవడంతో చాలా మందికి నచ్చింది. ఆయన మిమ్మల్ని రోజు విమర్శిస్తున్నా మీరు హుందాగా ఉన్నారనే ఫీడ్బ్యాక్ వచ్చింది. తెలంగాణ అంటే బారాస, తెలంగాణ అంటే కేసీఆర్ అని మీరు బలంగా చెబుతారని చాలామంది అనుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడంపై, తెలంగాణ గీతం అంశంపై మాట్లాడతారని ఎదురు చూశారు. మొత్తం ఈ ప్రసంగంలో ఇంకొంచెం పంచ్ని ఆశించారు. అయినా కార్యకర్తలు నాయకులు సభలో సంతృప్తిగా వెళ్ళారని నిన్న చెప్పుకొచ్చిండ్రు. మరి ఈ లెటరు ఎంతవరకు ఉంది అన్నది చూడాల్సిన అవసరం ఉంటుంది. ఈ లెటర్ కవిత రాసిందేనా? కంగ్రాచులేషన్ అని పెద్ద ఎత్తున డాడీ అని రాసుకొచ్చింది. ఫీడ్బ్యాక్, పాజిటివ్ ఫీడ్బ్యాక్, నెగటివ్ ఫీడ్బ్యాక్ అని మరి చాలా పెద్ద ఎత్తున వార్ పేజీల లెటర్ అయితే మనకు ప్రజెంట్ అందుబాటులో ఉంది. ఇది నెగటివ్ ఫీడ్బ్యాక్. ఉర్దూలో మాట్లాడకపోవడం నెగటివ్. వక్ఫ్ బిల్లు మీద మీరు మాట్లాడకపోవడం నచ్చలేదు. బీసీలకు 42% కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ ఇచ్చిన దాని మీద మాట్లాడాల్సింది. ఎస్సీ వర్గీకరణ అంశం మాట్లాడాల్సింది. ఇంత పెద్ద మీటింగ్కు మళ్ళా పాత ఇన్ఛార్జులను ఇవ్వడంతో వాళ్ళు పాత పద్ధతిలో తెలంగాణ ఉద్యమకారులకు సదుపాయాలు కల్పించలేదని ఫీడ్బ్యాక్ కొన్ని నియోజకవర్గాలలో వచ్చింది. మళ్ళా పాత ఇన్ఛార్జ్కే లోకల్ బాడీస్ ఎలక్షన్స్ బీఫామ్స్ పార్టీ ఇస్తుందని ఇన్ఛార్జెస్ చెప్పుకుంటున్నట్లు కొన్ని దగ్గరల నుంచి తెలిసింది. లోకల్ బాడీస్లో ఇటు సర్పంచులు కానీ పోటీ చేయాలనుకున్న వాళ్ళు రిలాక్స్డ్గా ఉన్నారు. మరి కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీగా ఉండాలనుకునే వాళ్ళ పరిస్థితి ఏంది అని ఇక్కడ చాలా పెద్ద ఎత్తుగా రాసుకొచ్చిన ఈ లెటర్ని మనం చూస్తాము. బీజేపీ మీద మీరు కేవలం 2 నిమిషాలు మాత్రమే మాట్లాడడంతో చాలామంది ఫ్యూచర్లో పొత్తు పెట్టుకుంటారనే స్పెసిఫికేషన్ వాళ్ళు మొదలుపెట్టిన వాళ్ళకి వస్తూ ఉంది. పర్సనల్గా నాకు కూడా ఇంకా బలంగా మీరు మాట్లాడాలని ఉండే, నేను సఫర్ అయ్యాను కదా అందుకని కావచ్చు. బట్ ఇంకొంచెం మీరు బీజేపీని టార్గెట్ చేయాలని, మరి బీజేపీని టార్గెట్ చేస్తే బీజేపీ కూడా టార్గెట్ చేస్తే ఎంత పెద్ద ఎత్తున డ్యామేజ్ జరుగుతుందో మీ డాడీకి తెలుసు కాబట్టి బీజేపీని టార్గెట్ చేయలేదు అని ఇక్కడ తెలంగాణలో ఉన్న మేధావులు అనుకుంటున్నారు. ఇక మొత్తం మీద అన్ని విషయాలను తెలంగాణ అంటే బీఆర్ఎస్ అంటే తెలంగాణ, మొత్తం మీద అన్ని విషయాలను మాత్రం రాసుకొచ్చింది కల్వకుంట్ల కవిత. థ్యాంక్ యూ కవిత అని కూడా రాసిన పరిస్థితులు మాత్రం చూస్తూ ఉన్నాం. మరి ఈ లెటర్ ద్వారా ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? నిజంగానే కవిత రాసిందా లెటర్ అనేది చర్చోపచర్చలు. కవిత అమెరికా పర్యటనలో ఉండగా శుక్రవారం రావాల్సింది. కవిత అమెరికా పర్యటనలో ఉండగా ఈ లెటర్ రిలీజ్ కావడం మరి దేనికి సంకేతం? కల్వకుంట్ల ఖాందాన్లో నిజంగానే గొడవ జరుగుతుందా, లేదంటే అటెన్షన్ డైవర్ట్ పాలిటిక్స్లో అంటే ఇప్పుడు కాళేశ్వరం కమిషన్కు సంబంధించిన ఇప్పుడు కేసీఆర్ జూన్ 5వ తేదీన కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కావాలి కాబట్టి అటెన్షన్ డైవర్ట్ పాలిటిక్స్ని ఏమన్నా చేస్తూ ఉన్నారా కల్వకుంట్ల ఖాందాన్ అన్న ఒక చర్చ మాత్రం మాలాంటి వాళ్ళకి మాత్రం అనిపిస్తున్నది. మరి ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడ బీజేపీని టార్గెట్ చేస్తే బీజేపీ ఏం చేస్తుందో తెలుసు.
మీరు చేసిన అన్యాయాలు అక్రమాలు ఎన్నున్నాయో బీజేపీకి తెలుసు. అందుగురించే బీజేపీతో సత్సంబంధాలు కొనసాగించిన జగన్మోహన్ రెడ్డి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం పోకపోవడం వల్లనే నాకు ఈ గతి వచ్చింది, లేదంటే చంద్రబాబు గెలిచేవాడు కాదు అని ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. అంటే ఎంత పవర్ఫుల్గా తయారవుతుంది బీజేపీ అన్నది మీ కార్యకర్తలే చెప్తున్నారు కదా. మాకు ప్రత్యామ్నాయంగా బీజేపీ తయారవుతుంది, కాంగ్రెస్ తయారు కావట్లేదు అన్న చర్చ బీఆర్ఎస్ కార్యకర్తలే చెప్తున్నారు కవితకు. అందుకేమో మేబీ గట్టిగా ప్రయత్నాలు మాత్రం చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఆయన ఆచితూచి అడుగులేస్తాడు కేసీఆర్, దాంట్లో ఏమాత్రం మోమాటం లేదు. మరి చూడాల్సిన అవసరం మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు.